హాయ్ అండి. మనకైతే ఈరోజు చూస్తే మార్కెట్ ఎలా ఉంది అంటే అన్నీ కూడా బేరిష్‌గా ఉన్నాయి. ఓన్లీ వన్ స్టాక్ మాత్రమే మన పోర్ట్‌ఫోలియోలో బుల్లిష్‌గా ఉంది. అదేదంటే టిమ్కెన్ స్టాక్. సో, ఫస్ట్ నిఫ్టీ 15 అబ్జర్వేషన్ చేసి చూద్దాం. ఎగ్జాక్ట్‌గా ఇది సపోర్ట్ ఏరియా దగ్గర అయితే ఆగింది. ఇక్కడ నుంచి కూడా రేపు ఎలా ఉండబోతుంది అనే సినారియో చూసుకుంటే రేపు ఒకవేళ 23,000 కన్నా డౌన్ ఓపెన్ అయింది అని అంటే మన సపోర్ట్ ఏరియా రేంజ్‌లోనే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు 23,071 కన్నా అబోవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే అక్కడి నుంచి కూడా మనం అప్వర్డ్ మొమెంటం చూసే ఛాన్స్ ఉంది. ఒకవేళ రేపు 23,071 కన్నా అబోవ్ ఓపెన్ అయింది అని అంటే మాత్రం ఇక్కడ నుంచి నాన్ స్టాప్ అప్వర్డ్ ర్యాలీ చేస్తుందా లేదా అనేది అయితే మనం అబ్జర్వేషన్ చేసి చూడాల్సి ఉంది. సో, రేపు ఎంట్రీ ప్లాన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం 1 అవర్ వెయిట్ చేసి ఎంట్రీ ప్లాన్ తీసుకోండి. లేకపోతే లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. రివర్సల్ అవుతుంది అనేది ఎక్స్పెక్టేషన్. సో, నెక్స్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఇది కూడా ఎగ్జాక్ట్ మన సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది. 49,400 కన్నా రేపు బిలో ఓపెన్ అయిందంటే 49,000 అనేది ఒక సపోర్ట్ అవుతుంది. అక్కడి నుంచి కూడా బ్రేక్ అయింది అని అంటే మాత్రం నాన్ స్టాప్ మళ్ళీ డౌన్ఫాల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రీ ఫాల్ లేదు 49,400 కన్నా అబోవ్ ఓపెన్ అయింది అని అంటే మాత్రం మళ్ళీ అప్వర్డ్ మొమెంటం చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. రేపు ఎలాంటి సినారియో జరగబోతుంది అనేది మనమైతే ఎదురు చూడాలి. మనమైతే ఈ ప్లాన్ అయితే చేసి పెట్టుకుందాము. సో, 49,400 కన్నా అబోవ్ ఉంటే వెయిట్ చేసి ఎంట్రీ ప్లాన్, లేదా 49,000 కన్నా బిలో ఓపెన్ అయిందంటే 49,000 బ్రేక్ అయిందంటే మాత్రం వెయిట్ చేసి ఎంట్రీ తీసుకోవడం అయితే చేయాలి. సో, యాక్సిస్ బ్యాంక్ ఏదైతే 1 క్వాంటిటీ కొని పెట్టుకున్నానో దాంట్లో అయితే ₹5 మైనస్ అయితే ఈరోజు ఉంది. సో, చూడాలి. ప్రైవేట్ బ్యాంక్ సెక్టార్స్ అయితే ఎక్కువ ఫాల్ అయితే కావడం లేదు. సో, మిగతా స్టాక్స్ అన్నీ కూడా ఫాల్ వచ్చాయి. టిమ్కెన్ స్టాక్ని అబ్జర్వేషన్ చేసి చూస్తే ఎగ్జాక్ట్గా ఈరోజు 134 పాయింట్స్ మొమెంటం వచ్చింది. బికాస్ ఆఫ్ సపోర్ట్ ఏరియా నుంచి మొమెంటం వచ్చింది. అండ్ ఇది ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ రేపు చేస్తుందా లేదా అనేది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని నాకైతే కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.